నదిలో దిగకుండా ఎవరికి ఈత రాదు. తప్పులు చేయకుండా ఎవరికి ఎక్సలెన్స్, పర్ఫెక్షన్ లేకపోతే పని రాదు. అందుకని మనిషి జీవితంలో ఏదో ఒకటి చేయడానికి సుముఖత కలిగి ఉండాలి. ఈ పక్కనున్న పోస్టర్, దాంట్లో ఉన్న కొటేషన్ రవీంద్రనాథ్ ఠాగూర్ది. యూ కెనాట్ క్రాస్ ద సీ మియర్లీ బై స్టాండింగ్ అండ్ స్టేరింగ్ ఎట్ ద వాటర్. అంటే దాని సారాంశం ఏంటి? నువ్వు నీళ్ళ దిక్కు చూస్తూ నిలబడ్డావు అనుకో, ఎప్పటికీ నది దాటలేవు. నది దాటాలి అంటే ఖచ్చితంగా నదిలో దిగాలి అంతే. సో రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన ఈ కొటేషన్ ఎందుకు నేను చర్చిస్తున్నానే దానికి ఒక కారణం ఉంది. ఎవరైతే ఆచరిస్తారో జీవితంలో, వాళ్ళు చెప్పిన మాటనే ఒక కొటేషన్గా ఈ ప్రపంచం ఉపయోగిస్తుంది. ఎవరైతే ఆచరించకుండా ఊరికే ఊహించి జస్ట్ అట్లా చెప్తారో, అట్లాంటి మాటకి ఈ ప్రపంచంలో ఏ విలువ లేదు. అట్లాంటి మాటలు డస్ట్బిన్లో పడేయవలసిందే. ఆచరించి చెప్పిన మాటని హృదయంలో నాటుకోవాలి. చాలామంది పరిస్థితి అది. ఒకప్పుడు నా పరిస్థితి కూడా. మనిషి జీవితంలో చాలామంది చాలా అనుకుంటూనే ఉంటారు. బిజినెస్ చేస్తాను అనుకుంటారు, ఒక యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాలి అనుకుంటారు, పెయింటింగ్ నేర్చుకోవాలి, వేయాలబ్బా అనుకుంటారు, ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకుంటారు, హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటారు. ఇట్లా అనుకుంటూనే ఉంటారు అంతే. మొదలు పెడదాం అనుకునే లోపు రకరకాల సాకులు వెతుకుతారు. బ్రషెస్ లేవు, అట్లా ఇట్లా. ఒకసారి ఒక వ్యక్తి, నేను వైలిన్ నేర్చుకున్న టైంలో నా దగ్గరికి వచ్చాడు. అతను అన్నాడు, నాకు నేర్చుకోవాలని చిన్నప్పటి నుంచి ఆశగానే వైలిన్ కొనుక్కోలేదు నేను రీసా గారు. ఆ తర్వాత ఒక 4-5 టైమ్స్ నా దగ్గరికి వచ్చి అదే రిపీట్ చేశాడు. ఒకసారి నేను అన్నాను, కారులో కూర్చో అని ఒక వైలిన్ కొని, తక్కువ ధరది కొని అతను గిఫ్ట్గా ఇచ్చి మా సార్ దగ్గరికి తీసుకెళ్ళి అతన్ని వైలిన్ క్లాస్లో జాయిన్ చేశాను. అతను థ్యాంక్స్ చెప్పాడు నాకు. కానీ విదిన్ ఏ మంత్ నాకు వైలిన్ మీద ఆసక్తి లేదు అని చెప్పాడు. సో అట్లా ఉంటుంది పరిస్థితి. ఏదో ఒక సాకు చెప్పి చేయాలనుకున్న దాన్ని పోస్ట్పోన్ చేస్తూ 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 అట్లా పుణ్యకాలం ముగిసిపోతుంది. జీవితంలో ముసలితనం వచ్చేస్తుంది. అప్పుడు రిగ్రెట్ అవుతారు, చేసినా బాగుండేది, అప్పుడు నీలాగా ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ఎవరినో ఒకరిని అడిగితే బాగుండేది. ఇట్లా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో అద్భుతాలు చేసిన వాళ్ళు, విజయం సాధించిన వాళ్ళు, గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసిన వాళ్ళు, గొప్ప గొప్ప గ్రంథ రచయితలు, ఫిలాసఫీ సృష్టించిన వాళ్ళు, వాళ్ళంతా ఒకప్పుడు బిగినర్సే. వాళ్ళు ప్రత్యేకంగా ఏం పుట్టలేదు. వాళ్ళు చేసిందల్లా వాళ్ళు అనుకున్నది మొదలు పెట్టారు. సో అందుకని చాలామంది జీవితంలో చేస్తున్న తప్పే మనం కూడా చేయొద్దు అనేది ఈ పాడ్కాస్ట్ సారాంశం. ఈరోజు ఉదయం ఎవరో ఒక ఆవిడ ఫోన్ చేసింది, అన్నా అని. చెప్పమ్మా అంటే, 8 నెలలుగా నేను మనసు పరంగా గొప్ప ప్రశాంతతలో ఉన్నాను. ఇప్పుడు నాకు సమయం దొరికింది. మీరు చెప్పిన విషయాలన్నీ ఒక పుస్తకంగా రాద్దాం అనుకుంటున్నాను అంది. నాకు చాలా ఆనందం కలిగింది. సో రేపు పొద్దున తనతో ఒక పాడ్కాస్ట్ కూడా చేస్తానని చెప్పాను. తను సరే అంది. ఒక అడుగు ముందుకేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే, డబ్బు వచ్చినాక వ్యాపారం మొదలు పెడతాను, కూరగాయలు కొనే డబ్బులు ఉన్న తర్వాత ఆరోగ్యం గురించి ఆలోచిస్తాను, సరైన సమయం వచ్చిన తర్వాత నేను ఇది చేస్తాను, ఇల్లు కట్టుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటాను, నాకు ఇంకా అంత కాన్ఫిడెన్స్ లేదు, నాలో మొహమాటం పోవాలి, ఇట్లాంటివన్నీ కూడా. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన మాట వీలైతే గోడ మీద రాసుకోండి. యూ కెనాట్ క్రాస్ ది సీ మియర్లీ బై స్టాండింగ్ అండ్ స్టేరింగ్ ఎట్ ద వాటర్. సముద్రం ఒడ్డున నిలబడి జీవితకాలం చూసినా మనం సముద్రాన్ని దాటలేం. పడవలో అడుగు పెట్టాలి, ప్రయాణం చేయాలి, ఈత నేర్చుకోవాలి, పడవ ఎలా నడపాలో తెలుసుకోవాలి, ఎంత దూరం పోవాలో తెలుసుకోవాలి. దాని అర్థం ఎవరో మెచ్చుకుంటారని కాదు, ప్రశంసలు వస్తాయని కాదు, కీర్తి వస్తుందని కాదు. మనకున్న సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకుంటున్నాం అన్నది ముఖ్యమైన అంశం. సో ఒక వ్యక్తి ఇలా చేశాడు అనుకుందాం, ఈత నేర్చుకోవాలి అన్న ఉద్దేశం తనది మంచిదే. ప్రతిరోజు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తున్నాడు, నీళ్ళని చూస్తున్నాడు, వస్తున్నాడు. ఈరోజు కాదు రేపు దిగుతాను, అట్లా వారం, నెల, సంవత్సరం, జీవితకాలం అయిపోయింది. మధ్యన పుస్తకాలు చదువుతున్నాడు. ఈత ఎలా కొట్టాలి, ఈత కొట్టాలంటే నీళ్ళు ఎలా ఉండాలి,
నీళ్ళలో క్రిములు ఉంటాయా? ఇంత ఆలోచించేవాడు ఏ పని చేయలేడు. సో ఆలోచించడం తప్పు కాదు, ఆలోచిస్తూనే ఉండడం తప్పు. ఏదేమైనా నీటిలో దిగు, ఎక్కడున్నావో అక్కడే పని మొదలుపెట్టు. థామస్ ఆల్వా ఎడిసన్ జీవితంలో ఈ కథ చాలా ప్రాచుర్యం పొందింది. తను బల్బు కనుక్కోవడానికి 1000 సార్లు ప్రయత్నం చేశాడని చెప్తారు. ఎవరో అన్నారంట, మీరు 1000 సార్లు ఫెయిల్ అయ్యారు కదా అంటే, అప్పుడు అతను నవ్వి, నేను ఫెయిల్ అవ్వలేదు, పని చేయని 1000 మార్గాలు నేర్చుకున్నాను అన్నాడట. సో మనం చూసే దృష్టి మారితే మన సృష్టి మారుతుంది. థామస్ ఆల్వా ఎడిసన్ గనుక ఎట్లయితే చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను త్వరలో, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాను త్వరలో, పెయింటింగ్ స్టార్ట్ చేస్తాను త్వరలో, అటు మానసిక స్థితి కలిగి ఉన్నవాడైతే ఇప్పుడు నేను టాక్ చేసి ఉండేవాడిని కాదు. మనం రాత్రిపూట 12 గంటలకి ప్రయాణం చేసేవాళ్ళం కాదు, కార్లకి బల్బులు ఉండేవి కాదు, మన షాపింగ్ మాల్స్కి వెళ్తే 6 గంటలకి మూసుకోవాల్సి వచ్చేది, ఏది ఉండేది కాదు, ప్రపంచం అంతా చీకట్లో ఉండిపోయేదేమో. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, అందుకే చరిత్రలో నిలిచిపోయాడు. ఒక ఫేమస్ చైనీస్ బ్యాంబూ గురించి ఒక కథ ఉంటుంది. ఒక వ్యక్తి బ్యాంబూని నాటిన తర్వాత మొదటి సంవత్సరం ఏమీ కనిపించలేదు, రెండో సంవత్సరం ఏమీ కనిపించలేదు, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం ఏ ప్రగతి కనిపించలేదు. కానీ హఠాత్తుగా 6వ సంవత్సరం మొక్క వేగంగా పెరగడం స్టార్ట్ అయింది. చైనీస్ బ్యాంబూ స్పెషాలిటీ ఏమిటి అంటే, మొక్క పెరగకుండా ముందు వేర్లు పెరుగుతాయి, వేర్లు బాగా రూటెడ్ అయిన తర్వాత అప్పుడు మొక్క పెరుగుతుంది. సో మన ప్రయత్నం కూడా అట్లాంటిదే. మొదలుపెట్టిన రోజే నువ్వు గొప్పగా యూట్యూబ్ చేస్తావని కాదు, మొదలుపెట్టిన రోజే గొప్ప థంబ్నెయిల్ చేస్తావని కాదు, మొదలుపెట్టిన రోజే గొప్ప వంట చేస్తావని కాదు, మొదలుపెట్టిన రోజే గొప్ప యోగా చేస్తావని కాదు, మొదలుపెట్టిన రోజే బిజినెస్ సక్సెస్ అవుతుందని కాదు. మొదలు పెట్టడం చాలా ముఖ్యం, దాని రిజల్ట్స్ నువ్వు తప్పకుండా చూస్తావు. సో కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. ప్రయత్నము చేయాలన్న ఉద్దేశాన్ని ఆచరణలో పెట్టి ఆసక్తి పోకుండా చూసుకోవాలి. ద జర్నీ ఆఫ్ 1000 మైల్స్ బిగిన్ విత్ ఎ సింగిల్ స్టెప్. ఒక్క అడుగుతోనే గొప్ప గొప్ప ప్రయాణాలు మొదలవుతాయి. అందుకని ఇప్పుడు ఎవరైతే వింటున్నారో ఏదో ఒకటి చేయడానికి మీరు నిర్ణయం తీసుకోండి. ఊరికే తిని పడుకోవద్దు. అలాగని ప్రపంచంలో కూడా ఇరుకొద్దు. చేస్తున్నాను కాబట్టి పేరు రావాలి, చేస్తున్నాను కాబట్టి డబ్బు రావాలి, అట్లా కాకుండా చేయడం మొదలు పెట్టండి. రోజు చేయండి. ప్రతిరోజు ఒక పనిని ఎంచుకొని గంట సేపు రోజు చేయండి. మొదటి పెయింటింగ్ ఈరోజే వేసేయండి, ఈరోజే కాస్త యోగా చేసేయండి, ఈరోజే మొహమాటాన్ని వదిలి పక్కింటి వాళ్ళతో వెళ్ళి మాట్లాడండి, ఈరోజే వాకింగ్ మొదలు పెట్టండి, ఈరోజే యోగా చేయండి. మీకు ఏ ఏ ఆసక్తులు ఉన్నాయో అందులో 1, 2 ఎంచుకొని మొదలు పెట్టేయండి. సముద్రాన్ని దాటేది చూసేవాడు కాదు, ప్రయాణం మొదలుపెట్టినవాడు. నీళ్ళలో కాళ్ళు పెట్టినవాడే నది దాటగలడు. వాడికే వస్తాయి సమస్యలు. ఐన్స్టీన్ అంటాడు, ఈ ప్రపంచంలో ఎవడైతే ఏ తప్పు చేయలేదంటాడో వాడు ఎప్పుడు ఏ పని చేయలేదని. అందుకని జస్ట్ చూస్తూ ఉండిపోవద్దు, చేస్తున్న వాళ్ళని ఊరికి అభినందిస్తూ ఉండిపోవద్దు. ఒక దాన్ని నువ్వు అభినందించావు అంటే దానికి సంబంధించింది నీలో కొంత ఆహ్వానించాలి, అప్పుడే జీవితం సార్థకమవుతుంది. సో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలిలో 35th పోయం ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందింది. అది సరదాగా చదువుతాను. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇన్ టు ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్. దాని ఫస్ట్ లైన్ చాలా ఫేమస్. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై. ఎక్కడైతే తల నిటారుగా ఎత్తి నిలబడి ఏ భయం ఉండదో అక్కడే అట్లాంటి వాడికి నాలెడ్జ్ దొరుకుతుందని. అందుకని రవీంద్రనాథ్ ఠాగూర్ జీవితంలో రవీంద్ర సంగీతాన్ని సృష్టించాడు. దాదాపు 6000 పైచిలకు పాటలు కంపోజ్ చేశాడు. శాంతినికేతన్ పెట్టాడు. కొన్ని వందల మంది స్టూడెంట్స్ని తయారు చేశాడు. స్వాతంత్రోద్యమంలో గాంధీతో కలిసి పనిచేశాడు. ఎన్నో పెయింటింగ్స్ వేశాడు. అద్భుతమైన నావెల్లాస్ రాశాడు, షార్ట్ స్టోరీస్ రాశారు. ఆ తర్వాత గీతాంజలి లాంటి ఒక మ్యాగ్నమ్ ఓపస్ రాశారు. ఒకటే లైఫ్ టైం. మన ఇంటి చుట్టుపక్కల ఎంతోమంది ఉన్న వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకోవట్లే? వాళ్ళు ఏమీ చేయట్లేదు కాబట్టి. నీ గురించి వేరే వాళ్ళు మాట్లాడుకోవాలి అంటే నువ్వేమీ చేయొద్దు, వాళ్ళ దగ్గరికి అసలే వెళ్ళొద్దు. నువ్వు చేయవలసిందల్లా ఒకే ఒక్కటి,
ఏదో ఒక పని ఎంచుకుని దాంట్లో లీనమైపో. నాకు చాలా ఏళ్ల క్రితం ఒక వ్యక్తి చెప్పిన మాట గుర్తొస్తుంది. సునీల్ గవాస్కర్ గ్రౌండ్లో దిగి ఎదురుగా బౌలర్ వేస్తున్న బాల్ని తీక్షణంగా చూడడం మొదలుపెట్టాడు, అన్నీ మర్చిపోయి. అట్లా తీక్షణంగా చూస్తున్న గవాస్కర్ని ప్రపంచమంతా చూసింది అని చెప్తాడు. అది నాకు చాలా నచ్చింది. ఇప్పుడు నేను చేస్తున్నది అదే. దానికి కాస్త స్పిరిచువల్ అండర్స్టాండింగ్ జోడించి పని చేస్తున్నది. అదేమిటి? పని చేయాలి, కానీ గుర్తింపులోను కీర్తిలోను డబ్బు కోసం అట్లా ఇరుక్కోకుండా పని చేస్తే దాని అందం వేరు. సో ఇక్కడి నుంచి రవీంద్రనాథ్ ఠాగూర్లోని సృజనకి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తూ, మీలో కూడా అనంతమైన శక్తి ఉంది. అమ్మలు అక్కలు ఖాళీగా కూర్చోకండి. కుటుంబం అంతా కలిసి చిన్న బిజినెస్ స్టార్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఒక పేజీ స్టార్ట్ చేయండి. మీరు చేసే వంటలను అప్లోడ్ చేయండి. పచ్చళ్ళు అమ్మండి. కుట్లు అల్లికలు నేర్చుకోండి. చుట్టుపక్కల వాళ్ళకి ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చి చీరలకు ఫాల్స్ కుట్టండి. పెయింటింగ్స్ వేయండి. ఖాళీగా ఉంటే అందరూ కలిసి సంగీతం క్లాస్కి వెళ్ళండి. సినిమాకి వెళ్ళారు, ఎప్పుడన్నా నేర్చుకోవడానికి వెళ్ళారా? కుటుంబం అంతా కొట్లాడతారు. కుటుంబం అంతా ఒక పుస్తకం చదివారా? ఆహా. కుటుంబం అంటే అందరూ నేర్చుకునే దృష్టి కలిగి ఉన్నప్పుడు అది కుటుంబం. లేకపోతే అది నథింగ్ బట్ ఎ లాడ్జ్. ఒక హోటల్లో ఉంటున్నట్టు ఉంటున్నారేమో అంతా. సరేనా? ఆలోచించండి అండ్ టేక్ యువర్ ఓన్ డిసిషన్. అరుణాచలంలో 12 నుంచి 14వ తేదీ మధ్యన ఈ నెల బుక్ లాంచ్, నిర్వహణ షట్కం. అక్కడ కలుసుకుందాం, లేకపోతే ప్రీ ఆర్డర్ చేసుకోండి. నమస్తే.